ఈ వీడియోలో మనం మెసేజ్ క్యూ ఇంట్రడక్షన్ చూద్దాం. బ్యాంకింగ్ అప్లికేషన్ హ్యాస్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫర్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్. మనకి బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. బ్యాంక్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్. ఇట్లా ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా! ఏ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో అయినా. ఔట్ ఆఫ్ దిస్ అబోవ్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్? ఈ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్‌లో మనకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్? ట్రాన్సాక్షన్స్ అనేది మెయిన్ ఒక బ్యాంక్ అప్లికేషన్స్‌కి. అంటే 2 యూజర్స్ మధ్య ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవాలి. అప్పుడే మనం ఆ బ్యాంక్ అప్లికేషన్స్ అనేవి వాడుకోవచ్చు. మెయిన్ కోర్ ఆఫ్ ది బ్యాంక్ అప్లికేషన్స్‌కి ట్రాన్సాక్షన్సే పునాది. ట్రాన్సాక్షన్ లేకపోతే బ్యాంక్ అప్లికేషనే లేదు. ట్రాన్సాక్షన్స్ ఆర్ హై ప్రయారిటీ ఫర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్. అందుకు మన ట్రాన్సాక్షన్స్ అనేది హై ప్రయారిటీ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌కి. బ్యాంక్ స్టేట్మెంట్స్ వీ కెన్ జనరేట్ లేటర్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ అట్ ద మూమెంట్ ఆఫ్ టైం. మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది తర్వాత అయినా జనరేట్ చేసుకోవచ్చు. ఒక 3 మంత్స్‌కి, 1 ఇయర్‌కి ఆర్ 6 మంత్స్‌కి. ఇట్లా మనం లేటర్‌గా అయినా మన ట్రాన్సాక్షన్స్ బట్టి మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ తర్వాత అయినా జనరేట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఏంటి, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో ఇమ్మీడియేట్‌గా జరగాల్సింది ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి. బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది మనం తర్వాతైనా ప్రాసెస్ చేసుకొని హ్యాండిల్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ జనరేషన్స్. బ్యాంకింగ్ అప్లికేషన్ సెండ్స్ మెయిల్స్ టు యూజర్స్ అబౌట్ దేర్ బ్యాంక్ స్టేట్మెంట్స్. నాట్ హై ప్రయారిటీ ఫర్ బ్యాంక్ అప్లికేషన్ బట్ లేటర్ వీ కెన్ డూ దోస్. అంటే మన బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో స్టేట్మెంట్ జనరేషన్స్ అనేది మనం తర్వాతైనా చేసుకోవచ్చు. నాట్ దట్ మచ్ క్రిటికల్ అట్ ద మూమెంట్ ఆఫ్ టైం. అంటే ఈ మూమెంట్‌లో అంత క్రిటికల్ కాదు. లేటర్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్‌ని చూసుకొని, అయి ప్రాసెస్ చేసుకొని, మనం స్టేట్మెంట్ జనరేషన్స్ అనేవి లేటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఊబర్ అప్లికేషన్స్‌లో మనకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్? రైడ్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైడ్ బుకింగ్ లేకపోతే మనకి ఊబర్ అప్లికేషనే ఉండదు. ఇంకోటి ఇన్వాయిసెస్ ఆఫ్ 2 మంత్స్. ఈ ఇన్వాయిస్ జనరేషన్స్ అంటే ఎన్ని రైడ్స్ బుక్ చేసుకున్నాడు, వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీస్ ఇట్లాంటియన్నీ ఒక పీడిఎఫ్ చేసి మెయిల్ పంపిస్తారు గదా! ఊబర్ వాళ్ళు. అవన్నీ మనకి ఇమ్మీడియేట్‌గా ఇంపార్టెంట్ కాదు. నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ లేటర్ ఇట్ కెన్ బికమ్ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ అవ్వదు ఇన్వాయిస్ జనరేషను. కానీ లేటర్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో, వెనెవర్ డిలే ఆఫ్ సెండింగ్ డేటా ఈజ్ యాక్సెప్టబుల్ వి యూజ్ ఎసింక్రోనస్. మనం ఎసింక్రోనస్ అనేది ఎప్పుడు వాడతామంటే, ఎప్పుడైతే నీకు ఇమ్మీడియేట్‌గా అవసరం లేదు, నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు, డేటా అనేది తర్వాత నేను హ్యాండిల్ చేసుకొని ఇన్వాయిస్ జనరేట్ చేసుకుంటాను. ఆర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది నేను తర్వాత ప్రాసెస్ చేసుకుంటాను. ఇట్లాంటప్పుడు మనం ఇలా తర్వాత నేను చేసుకుంటాను, ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా వద్దు అన్నప్పుడు ఎసింక్రోనస్ వాడతాం మనం. సో, డిలే ఎప్పుడైతే ఉండిద్దో డేటా అప్పుడు మనం అసింక్రోనస్ వాడుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ మైక్రో సర్వీసెస్‌లో ఎలా జరుగుతదో చూద్దాం. బ్యాంక్ కెన్ హ్యావ్ డైలీ లార్జ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. దిస్ ట్రాన్సాక్షన్స్ లాజిక్స్ ఈజ్ రిటన్ ఆన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మైక్రో సర్వీస్. బ్యాంకింగ్ అప్లికేషన్ మైక్రో సర్వీసెస్‌లో మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ అనేది ఒకటి రాసాం. స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ అనేది రాసాం. ఈ యూజర్స్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చేస్తారో అప్పుడు ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ ట్రిగ్గర్ అవుతుందనుకో. నౌ ఇఫ్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వి డూ, ఇఫ్ వి ఆల్సో ట్రై టు అప్డేట్ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ వాట్ విల్ హ్యాపెన్? యూజర్స్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసు స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌ని అప్డేట్ చేస్తుందనుకో. అప్పుడేమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ప్రతి ట్రాన్సాక్షన్ యూజర్స్ సమ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్న ప్రతిసారి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌ని అప్డేట్ చేస్తా ఉందనుకో కంటిన్యూయస్‌గా. స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ నీడ్ టు ఫేస్ హై ట్రాఫిక్ అండ్ రిక్వైర్డ్ మోర్ సర్వర్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్. ఆల్సో దిస్ విల్ ఇంక్రీజ్ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ సర్వర్స్ ఇన్ క్లౌడ్. ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి నువ్వు స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌ని అప్డేట్ చేస్తున్నావు అనుకో, అప్పుడు మన స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ కూడా సర్వర్స్‌ని ఇంక్రీజ్ చేయాలి. అంటే హారిజాంటల్ స్కేలింగ్ జరుగుతుంది. అంటే లోడ్ ఎక్కువ అవుతుంది ఈ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌కి గూడా. లోడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? మనం సర్వర్స్ అనేవి ఇంక్రీజ్ చేయాల్సొస్తుంది.
ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది సర్వర్స్? స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌కి గూడా మనకు కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సపోజ్ నువ్వేదైనా క్లౌడ్‌లో డిప్లాయ్ చేసావనుకో, నీ ప్రతి ఇన్‌స్టెన్స్‌కి అంటే ప్రతి సర్వర్ నువ్వేదైతే రన్ చేస్తున్నావో దానికి సమ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఆ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా మనం ప్రతి ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి మనం స్టేట్మెంట్ జనరేషన్ అప్డేట్ చేస్తే. వి ఓన్లీ నీడ్ స్టేట్మెంట్ వెన్ వి రీచ్ సమ్ డేట్స్ లైక్ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్. మనకి స్టేట్మెంట్ జనరేషన్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి? ఎప్పుడైతే మనకి 1 మంత్ అయిందో, 6 మంత్స్ అయిందో ఆర్ 1 ఇయర్ అయిందో యూజర్‌కి ట్రాన్సాక్షన్ చేసుకున్న 1 ఇయర్ ట్రాన్సాక్షన్ చేసుకున్న కొన్ని రోజులకి అప్పుడు మనం స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయాలి. యాజ్ వి డిస్కస్డ్ సెండింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ రైట్ నౌ మోస్ట్ ప్రియారిటీ టాస్క్. మనకి స్టేట్మెంట్ జనరేషన్ అనేది అందుకు మనకి ఇమ్మీడియేట్ కాదు. ఇమ్మీడియేట్ కాదన్నప్పుడు మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ నుంచి స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌ని ఫ్రీక్వెంట్‌గా అప్డేట్ చేయకూడదు. మనం ఫ్రీక్వెంట్‌గా స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌ని మనం లోడ్ అనేది ఇంక్రీజ్ చేయకూడదు. ఎందుకంటే దానికి నచ్చినప్పుడే అది ప్రాసెస్ చేసుకోవాలి. అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒక క్యూని పెట్టుకుంటాం. ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్‌లో ఏదైతే లార్జ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో, అది నేను ఒక క్యూలో పెట్టుకొని మనకి ఎప్పుడైతే స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్‌కి డేటా కావాలో అప్పుడు ఇది ఆ క్యూలో నుంచి పట్టుకొని తెస్తుంది. ఈ క్యూ ఎలా పనిచేస్తుంది? ఒక సంచిలాగా పనిచేస్తుంది. ఒక బ్యాగ్‌లాగా. మనకెప్పుడైతే డేటా కావాలో అప్పుడు ఈ స్టేట్మెంట్ జనరేషన్ ఆ బ్యాగ్‌లో నుంచి తెచ్చుకుంటుంది. దానికి కావాల్సిన డేటా ప్రాసెస్ చేసుకొని తర్వాత మెయిల్స్ పంపించిద్ది యూజర్స్‌కి. సో, ఇదొక మీడియేటర్‌గా యాక్ట్ చేస్తుంది. ఇఫ్ వి ఇంట్రడ్యూస్డ్ క్యూ ద అబోవ్ ప్రాబ్లమ్ సెండింగ్ డేటా ఫ్రీక్వెంట్లీ టు స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ గెట్స్ సాల్వ్డ్. మనం ఒక క్యూ ఇంట్రడ్యూస్ చేయంగాల్నే ఈ లోడ్ మొత్తం స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ చాలా లోడ్ తీసుకుంటుంది గదా! ఈ లోడ్ అంతా రెడ్యూస్ అయిపోయి ఈ క్యూ మీదకి లోడ్ ఎళ్ళిపోతుంది. అప్పుడు స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ హ్యాపీగా, రిలాక్స్‌గా ఉంటుంది. ఈ క్యూలో నుంచి డేటా తెచ్చుకుంటది కాబట్టి. అంటే ఇప్పుడు దీని బాధ అంతా దీనికిచ్చేసింది క్యూకి. క్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ మీన్స్ ద ట్రాన్సాక్షన్ డేటా దట్ కమ్స్ ఫస్ట్ దట్ విల్ బి కన్జ్యూమ్డ్ బై స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఫస్ట్ జరిగిందో క్యూలో యాడ్ అవుతా ఉండిద్ది. క్యూలోకి యాడ్ అయిన తర్వాత క్యూలో ఏదైతే ఫస్ట్ ఉందో అది కన్జ్యూమ్ చేసుకుండిద్ది స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్. అంటే ఒక మనిషి ఎలా అయితే క్యూ మెయింటైన్ చేస్తాడో అలా మన ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ ఆ క్యూని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే ప్రాసెస్ చేసుకొని స్టేట్మెంట్ జనరేషన్స్ చేస్తుంది. దిస్ క్యూ దట్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఈస్ కాల్డ్ మెసేజ్ క్యూ. మనం ఈ క్యూనే మెసేజ్ క్యూగా మన అప్లికేషన్స్‌లో వాడుకుంటాం. అంటే ట్రాన్సాక్షన్ సర్వీసు ఒక మెసేజ్ ఫార్మాట్‌లో పంపించి క్యూలో పెడుతుంది. ఆ మెసేజ్‌ని ఈ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటుంది. సో, ఈ క్యూ అనేది మొత్తం లోడ్ మొత్తాన్ని స్టేట్మెంట్ జనరేషన్ నుంచి తగ్గిచ్చేసి దీని మీదకి తోసేసుకుంది. ఇప్పుడు ఎంతమంది ట్రాన్సాక్షన్స్ చేసినా ఆ ట్రాన్సాక్షన్స్ డేటా ఈ క్యూలోకి పంపిస్తున్నాం. ఈ మెసేజ్ క్యూ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల యూజర్ ట్రాన్సాక్షన్ బిగిన్స్, దెన్ bank transaction service gets triggered. Then we send the transaction data into message queue and then complete the transaction and send the data to user. ఎప్పుడైతే యూజర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి ట్రాన్సాక్షన్ డేటాని మెసేజ్ క్యూలో పెట్టి ట్రాన్సాక్షన్‌ని ముగిచ్చేస్తుంది. అదే ప్రీవియస్‌గా ఈ మెసేజ్ క్యూ లేదనుకో ఎలా జరుగుతుంది? మెసేజ్ క్యూ లేదనుకో బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసు స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ అప్డేట్ అయిన తర్వాతే మనకి ఒక ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ చేస్తుంది. అంటే సపోజ్ ట్రాన్సాక్షన్ క్లోజ్ అంటే ఇప్పుడు యూజర్ ట్రాన్సాక్షన్ చేశాడు. చేసి ట్రాన్సాక్షన్ సర్వీస్ ట్రిగ్గర్ అయింది. తర్వాత స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయ్యి దీని డేటాబేస్‌లో ఇది అప్డేట్ చేసుకొని మళ్ళీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్‌కొచ్చి ఓకే. అప్డేట్ అయిందని చెక్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసుకొని మళ్ళీ యూజర్స్‌కి పంపించిద్ది. ఇట్లా సర్కిల్‌గా ఫార్మ్ అవుతూ వస్తుంది. ఇట్లా ఒక కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంటే అన్ని సర్వీసెస్‌లోకి అప్డేట్ అయిన తర్వాతే మనం యూజర్స్‌కి పంపిస్తున్నాం. ఇక్కడ మీరు గనక గమనించారంటే మనం ఇట్లా ప్రతిసారి ఈ స్టేట్మెంట్ జనరేషన్ అప్డేట్ చేసిన తర్వాత కొంచెం డిలే అనేది ఉంది ఇక్కడ గమనించారంటే. అంటే మనం దీన్ని అప్డేట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేస్తున్నాం.
అదే మెసేజ్ క్యూ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నాం? జస్ట్ ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసు ఈ మెసేజ్ క్యూ అప్డేట్ చేసి ఎమ్మటనే ఇంకా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేసిద్ది. ఈ స్టేట్మెంట్ జనరేషన్ అప్డేట్ అయిందా లేదా అది పట్టించుకోదు. నేను మెసేజ్ క్యూకి ఇచ్చేసాను. నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటావో, కన్జ్యూమ్ చేసుకోవో అది నాకు సంబంధం లేదు. అది నీ బాధ. నేనొచ్చేసి మెసేజ్ క్యూకి చెప్పాను. నా పని అయిపోయింది. ట్రాన్సాక్షన్ అయిపోయింది. క్లోజ్ చేసేసాను. నేను యూజర్‌కి చూపిచ్చేస్తాను. ఇట్లా చెప్పుకుండిద్ది. ఇట్లా బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసు. సో, ఒక మెసేజ్ క్యూలో డేటాని లేటర్‌గా ఈ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకొని స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేసుకుండిద్ది. అంటే స్లోగా అయినా జనరేట్ చేసుకోవచ్చు. లోడు మొత్తం ఇది తీసుకుంటుంది మెసేజ్ క్యూ. లేటర్ స్టేట్మెంట్ జనరేషన్ వన్ బై వన్ క్యూస్ ద డేటా ఫ్రమ్ మెసేజ్ క్యూ అండ్ విల్ జనరేట్ స్టేట్మెంట్స్. వన్ బై వన్ క్యూలో ఉన్న డేటాని కన్జ్యూమ్ చేసుకొని స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తూ ఉండిద్ది స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్. నో లోడ్ ఆన్ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీసెస్. నౌ లోడ్ ఈజ్ షిఫ్టెడ్ టు మెసేజ్ క్యూ. స్టేట్మెంట్ జనరేషన్ మీద లోడ్ అంతా ఈ మెసేజ్ క్యూ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్లోగా హ్యాపీగా కన్జ్యూమ్ చేసుకుంటుంది స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ క్యూ నుంచి. దీస్ మెసేజ్ క్యూస్ ఆర్ సో పవర్ఫుల్ టు హ్యాండిల్ హై స్పీడ్ అండ్ హై త్రూపుట్ డేటా. ఈ మెసేజ్ క్యూస్ చాలా పవర్ఫుల్. మనకి లో లేటెన్సీ అండ్ హై త్రూపుట్ డేటాని ప్రొవైడ్ చేస్తాయి. లేటెన్సీ అంటే ఏంటి, త్రూపుట్ అంటే ఏంటి ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా చూడండి. అప్పుడు ఒక ఫార్మాట్లో మీకు అర్థమవుతూ ఉండిద్ది. మధ్యలో వచ్చి చూస్తే కొంచెం కొన్ని టాపిక్స్ అనేవి ఇంటర్లింక్గా ఉంటాయి. నౌ ఇమాజిన్ ఇఫ్ మెసేజ్ క్యూ గోస్ డౌన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ నెట్వర్క్, రైట్? మెసేజ్ క్యూకి ఇంత హైప్ ఇచ్చాం కదా, స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ మీద లోడ్ తీసేసి ఇది హ్యాండిల్ చేసుకుంటుందని. ఇది పవర్ఫుల్, హై త్రూపుట్ హ్యాండిల్ చేసిద్ది, లో లేటెన్సీ ఉండిద్ది అని చెప్పుకున్నాం. క్రాష్ అయిపోయి ఏదో ఆగిపోయింది అనుకో, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే దీని మీద డిపెండ్ అయి ఉన్న అన్ని సర్వీసెస్ అమ్ముకుంటాయి. అట్ దట్ టైమ్ వీ విల్ కీప్ 2 or more మెసేజ్ క్యూస్. దిస్ కీపింగ్ ఆఫ్ 2 or more మెసేజ్ క్యూస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్. ఒక్క క్యూ మీదే నమ్ముకొని ఉంటే మనకి ఏదైనా ఇట్లా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అదే 2-3 క్యూస్ ఉన్నాయనుకో, 2-3 మెసేజ్ క్యూస్ అంటే రెప్లికేషన్ క్యూస్ ఉన్నాయనుకో, మన డేటా అనేది క్యూస్లో కూడా రెప్లికేట్ చేసుకొని వేరే క్యూస్ కూడా ఉన్నాయనుకో, మాస్టర్ స్లేవ్లో చెప్పుకున్నాం రెప్లికేషన్ గురించి. అట్లా మనం డేటా అనేది 2-3 క్యూస్లో పెట్టుకుంటే మన డేటా అనేది సేఫ్గా ఉండిద్ది. ఒక క్యూ పోయినా కానీ రెండో మూడో క్యూ అందుకుంటాయి స్పీడ్గా. అప్పుడు ఈ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీసు ఆ క్యూస్లో నుంచి అందుకుంటాయి. ఇట్లా 1, 2, 3 ఇట్లా చాలా క్యూస్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడాన్ని ఏమంటాం? డిస్ట్రిబ్యూటెడ్ మెసేజ్ క్యూస్ అంటాం. అంటే ఒక క్యూ డ్రాప్ అయినా ఇంకో క్యూ మనకి సపోర్ట్ చేస్తుంది వేరే లొకేషన్ నుంచి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మన క్యూస్ అనేవి మల్టిపుల్ లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. అప్పుడు మనకి అప్లికేషన్ అనేది స్కేలబుల్ అవుతుంది. ఒక క్యూ పోయినా కానీ ఇంకో క్యూ సపోర్ట్ చేస్తుంది మనకి డేటా ప్రొడ్యూసింగ్లో ఆర్ కన్జ్యూమింగ్లో. మెసేజ్ క్యూ ఆర్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ యాజ్ వి డిస్కస్డ్ ఇన్ జిఆర్పిసి లెక్చర్. ఈ జిఆర్పిసి వీడియోలో మనం ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందని చూసాం. హెచ్టిటిపి, జిఆర్పిసి, మెసేజ్ క్యూస్ అని చూసాం. కాఫ్కా, రాబిట్ఎంక్యూ. ఈ మెసేజ్ క్యూ వచ్చేసి 2 మైక్రో సర్వీసెస్ మధ్యన ఒక కమ్యూనికేషన్ మీడియంగా పనిచేస్తుంది. మళ్ళీ జిఆర్పిసి కూడా కమ్యూనికేషన్ మీడియంగా జిఆర్పిసి కూడా పనిచేస్తుంది. అలాగే హెచ్టిటిపి కూడా పనిచేస్తుంది, రెస్ట్ ఏపీఐస్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వెన్ జిఆర్పిసి అండ్ మెసేజ్ క్యూ అండ్ వెన్ డూ వి యూజ్ జిఆర్పిసి అండ్ మెసేజ్ క్యూ? మనకి జిఆర్పిసికి మెసేజ్ క్యూకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జిఆర్పిసి ఉంటే జిఆర్పిసి వాడేసి నేను ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ చేసేయచ్చు కదా. మరి మెసేజ్ క్యూ ఎందుకు వాడుతున్నాం మనం ఇప్పుడు ఇక్కడ? జిఆర్పిసి ఈజ్ ఫర్ రిమోట్ ప్రొసీడ్యూర్ కాల్స్ బిట్వీన్ మైక్రో సర్వీసెస్. జిఆర్పిసి వచ్చేసి వేరే సర్వీసెస్లో ఉన్న ఫంక్షన్ని నీ సర్వీస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి ప్రొసీడ్యూర్ కాల్ చేస్తున్నావు, అంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నావు కాబట్టి జిఆర్పిసి అలా వాడుతున్నాం మైక్రో సర్వీసెస్లో. మెసేజ్ క్యూ వచ్చేసి మెసేజ్ క్యూ ఈజ్ యూజ్డ్ టు కీప్ డేటా ఇన్ క్యూ అండ్ దిస్ క్యూ ఈజ్ యూజ్డ్ బై మైక్రో సర్వీసెస్. ఇది ఒక మీడియేటర్లా పనిచేస్తుంది క్యూ 2 మైక్రో సర్వీసెస్ మధ్యన. అంటే మీడియేటర్ అంటే జస్ట్ డేటా అనేది స్టోర్ చేసుకొని క్యూలో ఆ డేటా అనేది ఎవడైతే కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నాడో వాడికి ఇది డేటా ఇస్తుంది. అంటే వేరే ఏ సర్వీస్ అయినా కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటే
అది ప్రొవైడ్ చేస్తుంది కన్జ్యూమర్స్‌కి. అదే ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? ఎవరైతే డేటా క్యూలోకి పంపిస్తున్నారో ఆ డేటాని స్టోర్ చేసుకుంటా ఉండిద్ది. ఇట్లా మనకి మెసేజ్ క్యూలో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ ఉంటారు. జీఆర్‌పీసీ యూజ్డ్ ఫర్ సింక్రనస్ కమ్యూనికేషన్. రిక్వెస్ట్ వి సెండ్, వి రిసీవ్ ఇమ్మీడియేట్‌లీ. సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నామో మనకి ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ వస్తుందనుకో, దాన్ని మనం సింక్రనస్ కమ్యూనికేషన్ అంటాం. జీఆర్‌పీసీ వచ్చేసి ఒక రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ అనేది ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అందుకు ఇది సింక్రనస్ కమ్యూనికేషన్ జీఆర్‌పీసీ. ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మెసేజ్ క్యూ వచ్చేసి రిక్వెస్ట్ టేక్స్ అండ్ ప్రాసెస్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ లేటర్. మెసేజ్ క్యూస్‌లో నువ్వు డేటా అనేది పెట్టేసి ట్రాన్సాక్షన్‌ని క్లోజ్ చేసేస్తున్నావు. మనం బ్యాంకింగ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్‌లో చూసినప్పుడు. తర్వాత లేటర్‌గా ఆ మెసేజ్ క్యూలో ఉన్న డేటాని వేరే సర్వీసెస్ లేటర్‌గా కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. మెసేజ్ క్యూ సెండర్ కంటిన్యూయస్‌లీ సెండ్ డేటా టు మెసేజ్ క్యూ. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్‌లో చూసినప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీస్ అనేది కంటిన్యూయస్‌గా మెసేజ్ క్యూస్‌లోకి డేటా పంపిస్తూనే ఉండిద్ది. ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి మెసేజ్ క్యూస్‌లోకి డేటా పంపించి ట్రాన్సాక్షన్‌ని క్లోజ్ చేస్తా ఉండిద్ది. కన్జ్యూమర్ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ వన్ బై వన్ కన్జ్యూమ్స్ డేటా అండ్ ప్రాసెస్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్ జనరేషన్ సర్వీస్ అనేది వన్ బై వన్ ఈ క్యూలో ఉంచి డేటా తీసుకొని ప్రాసెస్ చేసి స్టేట్మెంట్ జనరేషన్ చేసుకుంటా ఉంటాయి. లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ దేర్ ఇన్ మెసేజ్ క్యూ, సో ఇట్ ఈస్ కంట్రోలింగ్ త్రూపుట్. సో లోడ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటా ఉండిద్ది మెసేజ్ క్యూ. ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రిలయబిలిటీ. మనకి ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రిలయబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది మెసేజ్ క్యూస్. బై పర్సిస్ట్ సేవ్ ద మెసేజెస్. ఎలా ప్రొవైడ్ చేస్తుంది రిలయబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్? ఆ డేటా అనేది మెసేజ్ క్యూస్‌లో కూడా సేవ్ చేసుకొని ఉండిద్ది. మెసేజ్ క్యూస్ కూడా డేటా అనేది డిస్క్‌లో అనేది పెట్టుకుంటాయి. డీకప్లింగ్ ద సర్వీసెస్ మీన్స్ నో మైక్రో సర్వీస్ నీడ్ టు నో ఫ్రమ్ వేర్ వి సెండ్ అండ్ రిసీవ్ డేటా. ఈ మెసేజ్ క్యూ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఈ 2 బ్యాంక్ ట్రాన్సాక్షన్ సర్వీసు, స్టేట్మెంట్ జనరేషన్ సర్వీసు డీకపుల్ అయినాయి. అంటే సెపరేట్ అయిపోయినాయి. ఎవరి మీద ఎవరికీ డిపెండెన్సీ లేదు. జస్ట్ ఈ యొక్క మెసేజ్ క్యూ మీద డిపెండ్ అవుతున్నాయి అంతే. అంటే సెండర్‌కి ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో తెలీదు. రిసీవర్‌కి ఎవరు సెండ్ చేస్తున్నారో తెలీదు. జస్ట్ మెసేజ్ క్యూస్ ద్వారా కమ్యూనికేట్ అయిపోతుంది. ఇఫ్ క్యూ ఈజ్ ఫుల్ వి విల్ యాడ్ న్యూ క్యూ. దిస్ ఈజ్ కాల్డ్ స్కేలింగ్. మనకు ఒకవేళ క్యూ అనేది ఫుల్ అయిపోయిందనుకో, ఇంకో కొత్త క్యూ అనేది క్రియేట్ చేస్తాం. హారిజాంటల్ స్కేలింగ్ చేసుకోవచ్చు. బఫరింగ్, వెయిట్ అండ్ కన్జ్యూమ్ అండ్ థ్రాట్లింగ్. పుట్టింగ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ టు కన్జ్యూమ్. అంటే మనకి ఎప్పుడైతే డేటా కావాలో అప్పుడే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం హ్యాపీగా.